Hi viewers, welcome to AS Media. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు నాగ చైతన్య. ఏం మాయ చేసావి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో నాగ చైతన్యకు మంచి హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో సక్సెస్ కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నారు. ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం డిఫరెంట్ స్టోరీలు, సినిమాలు సెలెక్ట్ చేసుకున్నా అనుకున్న స్థాయిలో మాత్రం విజయం దక్కించుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న ఈయనకు దూత వెబ్ సిరీస్ కాస్త ఊరట కలిగించింది. ప్రస్తుతం నాగ చైతన్య కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా రాబోతున్నటువంటి ఈ సినిమాలో నటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చైతుతో ఈ సినిమా చేయాలని ముందుగా ఆఫర్ మరో హీరోయిన్ వద్దకు వెళ్ళిందట. అయితే ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సారా అలీ ఖాన్ ఇటీవల నాగ చైతన్య గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సరసన నటించడం కోసం ఓ డైరెక్టర్ ఈమెను సంప్రదించారట. అయితే నాగ చైతన్యతో తాను సినిమా చేయనని సారా అలీ ఖాన్ ఖరాఖండిగా చెప్పేసిందట. దీంతో ఆ డైరెక్టర్ షాక్ అయ్యారట. అయితే అందుకు కారణం చెప్పిందట ఈ స్టార్ కిడ్. చైతును చూస్తే తనకు అన్నయ్య అనే ఫీలింగ్ కలుగుతుందని సారా అన్నారట. అంతేకాదు, అలాంటి ఫీలింగ్ ఉన్న తనకు నాగ చైతన్యతో రొమాన్స్ చేయడం అంటే చాలా కష్టమైన పని అని ఈ ముద్దుగుమ్మ చెప్పడం విశేషం. అందుకే తాను నాగ చైతన్యతో సినిమా చేయనంటూ సారా అలీ ఖాన్ చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. చైతుకు చెల్లి దొరికిందిగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.